జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. జనగామ ఆర్టీసీ డిపో ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు అడ్డుపడొద్దని, తమ పొట్ట కొట్టొద్దని విధుల్లో ఉన్న సిఐ కాలను ఆర్టీసీ కండక్టర్ మొక్కారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు వారి ఎన్నికల మేనిఫెస్టోలో మాకు గవర్నమెంట్లో విలీనం చేస్తాము, పెండింగ్లో ఉన్న బకాయిలు, పెండింగ్లో ఉన్న పిఆర్సీలు అంటే 2021-25కు సంబంధించిన పిఆర్సీలు అమలు చేస్తాము, 2017కు సంబంధించిన పిఆర్సీ బకాయిలను కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం మేము వారి మాటలు, వారి మేనిఫెస్టోను నమ్మి గత గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు మర్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలో మేము ప్రజాపాలన గవర్నమెంట్ను మా కుటుంబాలతో సహా మేము ఓట్లేసి గెలిపించుకొని వాళ్ళ అధికారంలో తీసుకొచ్చినాము. అధికారంలో తీసుకొచ్చినాక 2.5 సంవత్సరాల వరకు కూడా వారైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరో గవర్నమెంట్లో విలీనం చేస్తామనేది నెంబర్ 1 పాయింట్, 2021-2025 పే స్కేల్స్ అమలు చేస్తామనేది 2వ పాయింట్, 2017 పిఆర్సీ బకాయిలు మీకు ఇప్పిస్తాము అనేది 3వ పాయింట్, గతంలో ఉన్న పనిభారాన్ని కూడా తగ్గిస్తామని చెప్పి వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు. మాకు 2021-25 పిఆర్సీలు ఇవ్వాలని మిమ్మల్ని పాదాభివందనం చేయించున్నాం. మేమేం డిమాండ్ చేయట్లేదు. అడిగితే పెడతానంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, కొడతానంటే ఎవరికైనా భయం ఉంటుంది. మేము అడుగుతున్నాం, మా యొక్క అర్థనాదాలు వినాలని, మా ఆకలి కేకలు వినాలని మంత్రి గారిని విన్నవించుకుంటున్నాము, సీఎం గారిని విన్నవించుకుంటున్నాము. మాకు వేరే గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. మీ యొక్క ఫామ్ హౌస్లు ఇవ్వమంటలేము, కరీంనగర్ ఫామ్ హౌస్ ఇవ్వమంటలేము, ఆదిలాబాద్ ఫామ్ హౌస్లు ఇవ్వమంటలేము. మాకు కావాల్సింది మా యొక్క కడుపు కోత, మా ఆకలి, మా బాధలు తీరిస్తే మేము కష్టం చేస్తున్నాం. మహిళా పథకం కింద మీరు మరిన్ని బస్సులు పెట్టి